నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. లంకె బిందుల కోసం వెతికేవారు అధికారంలోకి వచ్చారు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఘట్కేసర్లో నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ ను బొంద పెడతామని రేవంత్ ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి వారిని చాలా మందినే చూశామన్నారు. సచివాలయంలో లంకె బిందులు ఉండవని, కంప్యూటర్లు జీవోలు ఉంటాయి అంటూ ఎద్దేవా చేశారు. లంకె బిందుల కోసం వెతికేది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మల్కాజ్గిరిలో అన్నాడు, ప్రశ్నించే గొంతునైతా అన్నాడు. ప్రశ్నించలేదు, మనులేదు. కేసీఆర్ ను తిట్టుకుంటూనే తిరిగిండు, మాయ మాటలు చెప్పిండు. ఆఖరికి ఆ మాయ మాటలతో ప్రజలను బురిడి కొట్టించి ఇలా ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాయ మాటలు, ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ అదే మోసంపూరితమైన మాటలు. ఏమంటున్నాడు? ఒక దిక్కేమో కేసీఆర్ అప్పుల పాలు చేసిందంటాడు, లంకె బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చినాం, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, దయచేసి మీరందరూ చెప్పాలా, లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంకె బిందెల కోసం సాటుకు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బట్టలు కప్పుకొని, పాత గడిలల్లా, పాత గుడులల్లా, పాత కోటలల్లా తిరిగే దొంగలు ఇవాళ దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చిర్రు కాబట్టి లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినాం అనే మాటలు, దిక్కుమాలిన మాటలు ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడవచ్చునా? లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినాం, ఖాళీ కుండలున్నాయి. రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి మనం, అయ్యా లంకె బిందెలు ఉండవు సెక్రటేరియట్లో కంప్యూటర్లు ఉంటాయి, సెక్రటేరియట్ల పేపర్లు ఉంటాయి, సెక్రటేరియట్ల జీవోలు ఉంటాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు 420 హామీలు ఏవైతున్నాయో వాటిని నిలబెట్టేందుకు పని చేయి. తెల్లారు లేస్తే పనికి మాలిన మాటలు, కేసీఆర్ ఇది చేసిండు, కేసీఆర్ అది చేసిండు. కేసీఆర్ ఏం చేసిండో ఏం చేయలేదో ప్రజలకు తెలుసు. నువ్వేం చేస్తావో చెప్పు. ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకుంటావా లేదా చెప్పు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నువ్వు గిన్న మోసం చేస్తే ప్రజల తరఫున తప్పకుండా నిలబడతాం. కాంగ్రెస్ పాలకుల్లో అప్పుడే అసహనం కనిపిస్తోందని, అధికారంలో ఉన్నామనే అహంకారం ఎక్కువైందని మాజీ మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలకుల అహంకారాన్ని ప్రజలు ఎక్కువ రోజులు సహించబోరని అన్నారాయన. ఎన్నికల సమయంలో అబద్దపు హామీలు ఇచ్చినా కనీసం పాలనలో అయినా నిజాయితీ కనబరచాలి అంటూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు హితవు పలికారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారాయన. గ్రూప్స్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారని, దానికి కాంగ్రెస్ నాయకులు సమాధానం ఇవ్వటం లేదన్నారు. వృద్ధులు, వికలాంగులకు ఇవ్వాల్సిన పింఛన్లు కూడా సక్రమంగా అందివ్వటం లేదని హరీష్ ఆరోపించారు. నిజానికి ఓటమి అనేది శాశ్వతం కాదు, ఓటమి గెలుపుకు నాంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. బండి జర స్లో అయితే స్పీడ్ బ్రేకర్ వస్తే దాటంగానే పికప్ అందుకుంటుందా లేదా? తప్పకుండా మనమే అందుకుంటాం. ఇప్పటికే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మాటల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అసహనం కనబడతా ఉంది. అంటే అహంకారం, అధికారం ఉందనేటువంటి అహంకారం వాళ్ళలో కనబడతా ఉంది. అంటే అహంకారం కనబడతా ఉంది. ఈ అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సహించారు. తప్పకుండా ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్తారు. ప్రచారంలో అంటే అబద్ధాలు మాట్లాడితే మాట్లాడిందేమో గెలవాలని, కనీసం పాలనలోనైనా నిజాయితీ చూపించండి, నిజాయితీగా పరిపాలన చేయండి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి, లేదంటే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీది అక్రమాల చరిత్ర అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అంటూ దుయ్యబట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అవసరం ప్రజలకు లేదన్నారు. కాంగ్రెస్ చరిత్రను ప్రజలకు తెలియజేస్తూ తెలంగాణ ప్రజలను సంఘటితం చేస్తామన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రాన్ని దోచేశాయని, అలాంటి పార్టీలతో కలవాల్సిన అవసరం బీజేపీకి లేదని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ చరిత్రనే ఒక అవినీతి చరిత్ర. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అక్రమాల చరిత్ర. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకు మూల కారణం కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈరోజు దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బహిష్కరించే పరిస్థితి వచ్చింది. ఏదో 1-2 రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి సీట్లు సంపాదించేటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నాం. తెలంగాణ ప్రజలు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఒకటే మాట, ఒకటే మంత్రం, మోడీ మోడీ మోడీ. తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది. రానున్నటువంటి ఎన్నికల్లో దేశ అభివృద్ధి కోసం, దేశం కోసం,
దేశ ప్రజల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారిని దేశ ప్రజలు ఆదరిస్తున్నారు, తెలంగాణ ప్రజలు కూడా ఆదరిస్తారు. తూప్రాన్లోని రెసిడెన్షియల్ స్కూల్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత కొంతకాలంగా స్కూల్లో నెలకొని ఉన్న సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. విద్యార్థులను అడిగి ఎలాంటి సమస్యలున్నాయో తెలుసుకున్న మంత్రి వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. వచ్చే విద్యా సంవత్సరానికి పూర్తి సన్నద్ధతతో స్కూల్ను రెడీ చేయాలని సూచించారు. ప్రతిష్టాత్మకమైన ఓల్డ్ 35 రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఉన్నటువంటి ఈ స్కూల్ కూడా, అది కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఉన్న స్కూలు. దీని పరిస్థితి ఏదో చూద్దామని వచ్చాం సడన్ గా. స్కూళ్ళకు సంబంధించిన అనేక సమస్యలు, అదనపు తరగతులు కావచ్చు, ఈ హాస్టల్లోకి కుక్కలు రావడం వల్ల వాళ్ళ రూమ్లు కావచ్చు, బెడ్స్ డార్మెటరీ లేకపోవడం కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఇష్యూ కావచ్చు, కాంపౌండ్ కూలిపోయిన కావచ్చు, అవన్నీ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నిటికీ సంబంధించి మిగతా కొంత పెద్దల సహకారం తీసుకొని సిఎస్ఆర్ ద్వారా కానీ, లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఎంఆర్ఓల ద్వారా కొన్ని సూచనలు చేసినా కొంత సమస్య పరిష్కరించడం, వ్యక్తిగతంగా కూడా అందరం బాధ్యత తీసుకొని ఈ యొక్క కలెక్టర్ గారు కూడా విజిట్ చేయమని చెప్పినాం. దీని మిగతా లిఖితపూర్వక అంశాలు, అదనపు క్లాసులకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ పురేషన్ గారితో మాట్లాడాం. ఇవన్నీ కూడా వాళ్ళ డైరెక్టర్ రమణ కుమార్ గారితో కూడా మాట్లాడాం. స్కూల్కు సంబంధించిన మార్పు కన విధంగా ఆకస్మిక తనిఖీ ద్వారా ఇక్కడ ఈ యొక్క పాఠశాల రూపు మార్చాలనే ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా అందరి సహకారం కోరుతాను. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు గురైతే పోలీసుల్ని అక్కడ భద్రత కోసం పెట్టి అక్కడికి చేరకుండా బీఆర్ఎస్ సర్కారు అడ్డుకుంటోందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సామాన్యులకు విద్య, వైద్యం అందినప్పుడే పాలన బాగుంటుందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చి 2 మాసాలు కాకముందే 2 గ్యారంటీలు అమలు చేశామన్నారు. మరి కొద్ది రోజుల్లోనే మరో 2 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. గత 10 ఏళ్లుగా తెలంగాణలో నిర్బంధ పాలన కొనసాగిందన్నారు. నిర్బంధాలకు వ్యతిరేకంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు వచ్చిందన్నారు దామోదర రాజనరసింహ. కాళేశ్వరం ఏమైంది? రాజా దగ్గర ఫోన్ చేయలేదు పోలీసు వాళ్ళని పెట్టి. అది దోపిడే దుర్మార్గమా? జవాబుదారమా? మోటార్లు మునుగుతే అమ్మాయిలు మోటార్ ప్రజాస్వామ్యం ఏమైంది? అయ్యా మేము మా ట్యాక్స్ పేస్ మనీ ఇది చూస్తాం, ఇలా పోలీసులో ప్రతి ఒక్కరు నచ్చుతుంది. అది ఎవరి ఫోన్ చెప్పినా పోలీస్ కాపలు ఎందుకు పెట్టాం? అది మసిపూసి మారడికాయ చేసి అబద్ధాలు చెప్పి ఏదో రకంగా అద్భుతాలు చెప్పి కాదు చివరకు తెలంగాణ సామాన్యుడు అర్థమైంది. సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోతుంది తప్ప ఇప్పుడు ఏం చేస్తలేవు అంటూ మాట. ఇంకా 2 months కల్లా 82 months మంత్రి అయింది. అప్పుడే మీరు అడుగుడు మంత్రి ఎప్పుడో మీరు అడగడం. Remember one thing, 2023 December elections were a vote by the common man. నిర్బంధంలో ఉండే సామాన్యుడు, నిర్బంధంలో ప్రజాస్వామ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని ఆశలు ఉండేనో, ఎన్ని కళలు ఉండేనో, ఆ కళలు కాలరాశి నిర్బంధంలో పెట్టారు. ఏషియా దేశాలకు భూమార్గం ద్వారా వెళ్లే ప్రాంతం త్రిపుర అని ఆ రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. జగిత్యాలకు వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో సిద్దిపేటలో బీజేపీ నాయకులు రామచంద్రారెడ్డి ఇంటికి ఆయన వెళ్లారు. త్రిపుర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ది చెందుతుందో ఇంద్రసేనారెడ్డి వివరించారు. చిట్టగాంగ్ పోర్టు ప్రారంభమైతే ఇది గేట్వేగా నిలుస్తోందన్నారు. త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల ఎడ్యుకేషన్, మెడికల్ హబ్ గా నిలుస్తోందన్నారు. త్రిపుర రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేస్తూ ఉండటం తనకు సంతోషంగా ఉందన్నారు. త్రిపుర రాష్ట్రం మొత్తం ఈ యొక్క 8 రాష్ట్రాలకి చిట్టగాంగ్ పోర్టు ప్రారంభమైన తర్వాత ఒక గేట్వే లాగా ఉంటుంది. ఇప్పటికే నార్త్ ఈస్టర్న్ ప్రాంతంలో అస్సాం తర్వాత త్రిపుర రాజధాని అగర్తల ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, మెడికల్ హబ్గా అక్కడ ఉంది. ప్రశాంతమైన వాతావరణం, టూరిజం రాబోయేటువంటి రోజులలో బాగా డెవలప్ అయ్యేటువంటి ప్రాంతం. త్రిపుర రాష్ట్రం మొత్తం ఈ యొక్క 8 రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో దీక్ష చేపట్టారు. ఏపీ భవన్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి దీక్ష చేశారు. ఏపీకి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కొనసాగిస్తామని చెప్పారని, ఇన్నేళ్లు గడుస్తున్నా నెరవేర్చలేదని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ఏపీని పట్టించుకోకపోయినా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏమీ చేయలేకపోతున్నారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో అందరికీ తెలుసన్నారు షర్మిల.
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు లేని కారణంగా చట్టసభల్లో మాట్లాడలేకపోతున్నామని అన్నారు షర్మిల. 3 ఎంపీలు మీ జన్మ సార్థకమయ్యేది కదా, మీరు ప్రత్యేక హోదా కోసం కొట్లాడుంటే. కనీసం ఒక్కసారైనా ప్రశ్నించారా? ఒక్కసారైనా మీరు కొట్లాడారా? ఒక్కసారైనా మీరు గొంతు విప్పారా? ప్రత్యేక హోదా ఎంత అవసరమో మీకు తెలిసి కూడా ప్రజల చేత మీరు ఓట్లేయించుకున్నారు అన్న ఇంగితం కూడా లేకుండా, కనీసం ఆ ప్రజలకు కనీస కృతజ్ఞత అయినా లేకుండా మీ స్వలాభం కోసము ప్రజలను తాకట్టు పెట్టారంటే ఇంకా మిమ్మల్ని నాయకులు అని ఎలా అనుకోవాలి? మళ్ళీ చెప్తున్నాం, ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి కొట్లాడుతూనే ఉంది. కోటి సంతకాలు సమకూర్చింది ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ. ప్రతి సంవత్సరం బీజేపీ పార్టీ ప్రధానమంత్రికైనా, అటు హోంమంత్రికైనా, అటు ఫైనాన్స్ మినిస్టర్కైనా లెటర్లు ఇస్తూనే ఉన్నారు. ఎక్కడ వీలైతే ఎక్కడ చేతన. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహిళలకు మాయమాటలు చెప్పి మోసం చేశాడని ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ఆరోపించారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కైలాం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధులు విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాబు వస్తే జాబు వస్తుందని మోసపూరిత మాటలతో ప్రజలను నమ్మించి తన కొడుక్కు 3 పదవులు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం మహిళలకు అండగా ఉందన్నారు. సీఎం జగన్ మహిళల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి నేరుగా మహిళల ఖాతాల్లోకి డబ్బులందేలా చేస్తున్నారని కొనియాడారు. మహిళలకు అండగా నిలిచిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి అంటూ కొనియాడారు. అది మనసు లేదు, ఎన్నికలప్పుడు మాత్రం వస్తారంట బాబు చెప్పినట్టు. గంగిరెద్దుల్లాగా వస్తారు, గౌరవించుకొని గంగిరెద్దు చూసామని ఇంటికి వచ్చే ముందు తాను ఊపుతుంది. గంగిరెద్దుల్లాగా వస్తారు తెలుగుదేశం వాళ్ళు. అటువంటి వాళ్ళ మాట నమ్మేటటువంటి అక్క చెల్లి కాని, అక్క కాని, చెల్లి కాని, అన్న కాని అటువంటి వాళ్ళ మాట నమ్మితే నష్టం మనకి. తిరుమలలో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టనున్నట్లుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆహార విక్రయ కేంద్రాలతో పాటు హోటల్స్, టీటీడీ వంటశాలల్లో ఎల్పీజీ సిలిండర్లను తొలగించి వాటి స్థానంలో ఎల్ఎన్జీ పైప్ లైన్లను ఏర్పాటుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నామన్నారు. రానున్న ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఈవో వెల్లడించారు. దీంతో తిరుమలలో పూర్తిగా అగ్ని ప్రమాదాలు నివారించొచ్చన్నారు. ఈరోజు డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో 22 మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అండ్ పాండిచ్చేరి నుంచి ఈరోజు భక్తులు పాల్గొన్నారు. అనేక విషయాలపైన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ ఎల్ఎన్జి కి తిరుపతికి, కడపకు, కంబైన్డ్ చిత్తూరు డిస్టిక్, కడప, నెల్లూరు ఈ 3 డిస్ట్రిక్ట్ కు ఒక ఏజెన్సీని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్. టెక్నాలజీ పెరుగుతూ ఉండటంతో సైబర్ క్రైమ్ కేసులు కూడా పెరుగుతున్నాయని తెలంగాణ డీజీపీ రవిగుప్తా అన్నారు. సైబర్ నేరాలపై హైదరాబాద్ లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యూట్యూబ్ లైక్, సబ్స్క్రిప్షన్ పేరుతోనూ మోసాలు జరుగుతున్నాయని డీజీపీ తెలిపారు. ఓటీపీ కోసం సైబర్ నేరగాళ్లు కొత్త పంథ ఎంచుకున్నారని చెప్పారు. సైబర్ నేరాలు పెరుగుతూనే ఉంటాయని, ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బిగ్ బాస్కెట్ లో తన డేటా సైతం లీక్ లో ఉందన్నారు. సైబర్ నేరాల్లో పోలీసులు సైతం బాధితులుగా ఉన్నారని తెలిపారు. There are some movies, there are some serials which have been made in which very nicely they have shown how these things happen. I am not promoting any serial or movie. Most of you must have seen this Jambara. The tagline is Sabka number Raja. In fact, I was thinking Sabka number Raja means Sabka number already occupied. Dobara aega. And many times the sad part is most of us, हमारा number आ गया, but we are not aware of it also. You won't be aware of it and already something is. జార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్ భవన్ లో చంపై సోరెన్తో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే అలంగీర్ ఆలం, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తా కూడా ప్రమాణం చేశారు. అనంతరం చంపై సోరెన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 10 రోజుల్లోగా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. 81 మంది ఎమ్మెల్యేలు ఉన్న జార్ఖండ్ శాసనసభలో జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమికి 48 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది. ఫిబ్రవరి 5వ తేదీన చంపై సోరెన్ ప్రభుత్వం తమ బలాన్ని నిరూపించుకుంటుందని మంత్రి అలంగీర్ ఆలం తెలిపారు.
Always we expect only one thing, the poorest among the poor should be served. We should do everything for fulfilling the basic needs of them. Good roads, good drinking water, good schools and good health care and good houses. జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేలు శామీర్పేటలోని లియోనియా రిసార్ట్ కు చేరుకున్నారు. 2 ప్రత్యేక విమానాల్లో రాంచీ నుంచి బేగంపేటకు చేరుకున్న ఎమ్మెల్యేలను తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గరుండి ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకున్నారు. అక్కడి నుంచి 2 ప్రత్యేక బస్సుల్లో బేగంపేట నుంచి శామీర్పేటలోని లియోనియా రిసార్ట్ కు తరలించారు. లియోనియా రిసార్ట్ లోకి కేవలం 2 బస్సులు మాత్రమే అక్కడి భద్రతా సిబ్బంది అనుమతించారు. కాగా జేఎంఎం ఎమ్మెల్యేలు మరో 3 రోజుల పాటు హైదరాబాద్ లోనే మకాం వేయనుండగా వారి పూర్తి బాధ్యత మంత్రి పొన్నం ప్రభాకర్ కు అప్పగించింది అధిష్టానం. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోను ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన వాహన తయారీదారుల ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలో ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో ఎక్స్పోను ఏర్పాటు చేశారు. భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ ఎక్స్పోను నిర్వహించారు. ప్రస్తుతం ప్రపంచంలోని 3వ అతిపెద్ద ప్రయాణికుల వాహన మార్కెట్, 2వ అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్, ప్రపంచ ఆటోమొబైల్ తయారీ హబ్ గా భారత్ నిలిచింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్, ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి నాస్కామ్ వంటి ప్రభుత్వ సంస్థలు, పారిశ్రామిక సంస్థల మద్దతుతో 2024 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ మార్కెట్లలో బడ్జెట్ జోష్ కనిపించింది. ఎన్నికల వేళ ప్రకటించిన తాత్కాలిక బడ్జెట్లో ప్రజా ఆకర్షక పథకాల జోలికి పోకపోవడం మదుపర్లను ఆకర్షించింది. మూలధన వ్యయానికి కేటాయింపులు పెంచడం మెప్పించింది. ముఖ్యంగా రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ఒక దశలో భారీగా లాభాల్లో ట్రేడ్ అయిన సూచీలు చివరిలో అమ్మకాల ఒత్తిడితో ఒక మోస్తరు లాభాలకు పరిమితమయ్యాయి. సెన్సెక్స్ 71,977 పాయింట్ల వద్ద ప్రారంభమై రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఓ దశలో 1,400 పాయింట్లకు పైగా లాభాల్లోకి దూసుకెళ్లింది. చివరికి 440 పాయింట్ల లాభంతో 72,085 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 156 పాయింట్ల లాభంతో 21,853 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.